నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా భారీ షాక్ అయితే గురి చేసింది. నటి శోభిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అయితే తెరలేపింది. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదంటే ఎమోషనల్ అయిన నటి శోభిత. బాలీవుడ్లతో కెరీర్ ప్రారంభించిన ఆ తర్వాత తెలుగులో స్టార్డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శోభిత ధూళిపాల ఈ అమ్మడు తెలుగు అమ్మాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మూలాలున్న శోభిత విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మోడలింగ్ మొదలుపెట్టిన శోభిత ఆ తర్వాత సినిమాల మీద ఇష్టంతో హీరోయిన్ గా మారిపోయింది. అలాగే అమ్ముడు 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెంచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో మంచి నటిగాను గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అడివిశేష్ హీరోగా వచ్చిన గుడాచైర్తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది శోభిత. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ వెబ్ సిరీస్ లోను నటించి మెప్పించింది అందాల తార. ఇదే క్రమంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడింది శోభిత. చాలా ఏళ్ల పాటుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2 ఏళ్ల క్రితం ఒకటయ్యారు. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ చైతన్య శోభితల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత శోభితలకు గ్యాప్ అయితే వచ్చింది. కాగా పెళ్లి తర్వాత బాగా సినిమాలు తగ్గించేసిన శోభిత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శోభిత కొన్ని ఎమోషనల్ కామెంట్స్ అయితే చేసింది. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదని శోభిత తెలిపింది. పెళ్లైన వెంటనే నేను షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది శోభిత. కేవలం నెలకొకసారి మాత్రమే చైతన్య కలిసేదాన్నని, ఇద్దరం ఫీల్డ్ లో ఉండడం వల్ల లైఫ్ ను బ్యాలెన్స్ చేయడం సవాల్గా మారిందని అన్నారు. అయితే కొన్ని నెలలకే కొత్త చైతన్య అలవాటు పడిపోయామని, మా వైవాహిక బంధాన్ని మరింత బలంగా మార్చుకున్నామని చెప్పుకొచ్చింది శోభిత. చిన్నతనం నుంచి నా పెళ్లి గ్రాండ్ గా జరగాలని కలలు కనేదాన్ని. అయితే ఈ రాష్ట్రం అబ్బాయిని కాకుండా వేరే రాష్ట్రం అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆ హీరోని పెళ్లి చేసుకుంటాని అస్సలు అనుకోలేదు. ఓ హీరో నా భర్తగా వస్తాడని అస్సలు ఊహించలేదు. కానీ అదృష్టవశాత్తు అది జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేసింది నటి శోభిత.